ఇలా తీసుకొని చక్కగా మనం వేవేయచ్చమాట. అయిపోయినాయండి. ఇంకా ఇవి హాల్లో పెడతాను. చల్లదనానికి కొంచెం చల్లారుతాయి. చల్లారిన తర్వాత క్యాన్లోకి సర్దేస్తానమాట. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా గుడికి అది వెళ్ళి హడావడంతా అయిపోయిన తర్వాత బియ్యం రాత్రి నానబోసానమాట. అయితే మాకు ఇక్కడ అరిసెలుని పాకండ్లు అంటమాట, అవి కూడా చేసుకుంటాము. ఈ సంక్రాంతికి ఇంకా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మంచి రుచిగా బెల్లంతో చేసేయమాట, టేస్ట్ కూడా బాగుంటాయి. అంటే గంగిరెద్దు వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు కదా, పిండి వంటలు చేసుకున్నప్పుడు కొంచెం పెట్టుకోవడానికి అది కూడా ఉండాలి కదా, తెలుసున్న వాళ్ళకి అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళకి అలా పెట్టుకుంటాం కదా. ఇలా చేసుకుంటున్నాను ప్రస్తుతానికి. అయితే ఇది కొంచెం ఆరబెడుతున్నాను. అరిసెలకి కూడా ఆరబెట్టాను. ఫస్ట్ ముందు ఇవి ఆరిన తర్వాత బిల్లుకి పంపించేస్తాను. మనకు కొంచెం తడి పొడిగా ఉంటేనే కాటుకలాగా పిండి బాగా వస్తుంది. ఇది కురుడీలు అయిపోయినాయి. మొదర చెక్కలు వేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు వీటిని తురుముదాం. ఒక కాయ అయితే సరిపోతుందండి. ఇదిగోండి 2 కాయలు మాట. మరీ కురుడి కాదు, అలానే మరీ లేద్ది కాదు, అంటే ముదరగా, అంటే ఏమని చెప్పాలి మీకు తోటి, ఎండబెట్టింది కాదు, కురుడి కాదు, మరీ అంత లేతకాయ కాదు అన్నమాట. అంటే నీళ్ళైతే లేవు కానీ కొంచెం పచ్చిగానే ఉన్నాయి. చాలా స్వీట్గా ఉంది కాబట్టి వేసేస్తున్నాను. లేదంటే మీరు ముదర కొబ్బరి చెక్క వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇంకా తురిమేసాను కదా. ఇంకా పక్కనేమో పాకం పట్టడానికి వడకట్టేసి కొంచెం ఇంట్లో ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా, కొంచెం బ్లాక్గా ఉంటుంది లైట్గా, అదిని కొంచెం కలర్ బెల్లం వేసాను అనమాట. చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసి పక్కన పెట్టేద్దాం. అంతే, ఫాస్ట్గా అయిపోద్ది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. పాకం అరిసెలకి ముద్ర పాకం పట్టుకోవాలి గట్టిగా ఉండాలంటే, కరుకు రావాలంటే. పాకుండలకేమో లేత పాకం పట్టాలన్నమాట గట్టిగా రావాలంటే. చూపించానా, పాకం పట్టేస్తానండి. కొబ్బరి అయితే వేసేస్తున్నాను. కొబ్బరి తర్వాత పిండి కూడా వేసేయాలన్నమాట. అమ్మద్దా, అమ్మ ఉన్నారు కాబట్టి ఇంకా హారిక అందరూ పడుకున్నారన్నమాట. లేకపోతే ఈ పిండి వంటకి ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఉండాల్సిందే. స్టవ్ ఆగిపోయింది. దమ్మా పిండి వేసేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పిండి కలిపేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దాకా చిన్నోడు పట్టుకున్నాడండి, నేను ఇంకా పిండి కలుపుకున్నాను అనమాట. ఇదిగోండి, పాకండ్లకు కూడా ఈజీ మాట. ఇది కొబ్బరి అది వేసుకుంటాం కాబట్టి కొంచెం నెయ్యి చుక్క వేసుకోండి. అది నేను వీడియోస్కి అంటే తీయలేకపోయాను అనమాట, క్లిప్ మిస్ అయింది. హడావుడిగా చేయడం వల్లగా ఇంకా గబని వేసేసాను అనమాట, నెయ్యి వేసాను కొద్దిగా. ఇదిగోండి, మనం ఇలాగా ఉండవుతుందో లేదో చూసుకుంటే సరిపోతుంది, లేదంటే ఇంకొంచెం కలుపుకోవాలి. ఇవి అన్నీ కలిపేసి పిండి రెడీ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకొంచెం పడుద్ది పిండి, తడి పిండి కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. కలిపేసుకొని మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, పొయ్యి మీద నూనె వేసేసాను. అరిసెల కళాయిలోనే వేసేసాను అనమాట. ఇంకా 10 సామాన్లు చేసుకోవడం ఎందుకని. కొంచెం స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా అనిపించిందమ్మా. ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు అలసట ఉంటుంది కదా, ఆ అలసట తీరాలంటే కొంచెం ఫ్రెష్గా గోరువెచ్చని నీళ్ళు చేసేసి మళ్ళీ రీఫ్రెష్గా మా వంట మొదలెట్టానమాట నేను. ఇంకా కొంచెం రేపొద్దున లేట్గా లేసినా సరే అని, ఇంకా సాయిరం వాళ్ళది అయితే బయటికి గుడికి వెళ్ళాలి, వాళ్ళు వెళ్తారులేండి. ఇంకా
రేపొద్దుట నేనైతే వెళ్ళడం కుదరదు, ఇంకా పిండి వంటలు ఉన్నాయి. కాగుతుందండి కళాయి అయితేనే. నువ్వుపప్పు ఉంది కొంచెం అటు ఇటుగా, కొన్ని మామూలు కొన్ని నువ్వుపప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఎంతో కదలండి, కొన్నే. వాళ్ళ నోటికి ఊసిపోక ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ లోపల. అలాగే గంగిరెద్దోళ్ళు వీళ్ళందరూ వస్తారు కదా, కొంచెం అలాంటి వాళ్ళకి అది స్వీట్స్ ఇవ్వడానికి, మళ్ళీ మన ఇంట్లో మనం తినడానికి, చుట్టాలు వచ్చిన పెట్టుకోవడానికి ఏమో అన్ని విధాలా చేసుకుంటాం. ఇలా ఒక్కొక్క వదిలేస్తున్నాను. ఇవి బాగా ఏగాలి. ఇవి ఈజీగా అయిపోతాయిలేండి, అంత టైం పట్టదు. అరిసెలకి మట్టికి ఒక్కొక్కటి లాస్ట్కి వచ్చేటికి ఒక్కొక్కటి వేయవలసి వచ్చింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మా నాన్నగారు కూడా వచ్చేసారు, ఇంకా అవ్వలేదా అని. ఇదిగోండి ఇలా వేగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే కొన్ని ముందే వేస్తాను కదా, అవి రంగు ఇలా వస్తున్నాయి అన్నమాట. కిందకి మార్చేసుకున్నామండి. ఇంకా అమ్మ అయితే కాల్ లాగేస్తే నీకు ఎందుకు కింద పెట్టేసుకో పోయేదిని, ఇంకా నేను కూడా ఉండలు చేస్తాను, నువ్వేమో దేవే దిగని అని చెప్పేసి అందని ఇంకా కింద పెట్టేసుకున్నమాట సెటప్ అంతాని, ఇంకా పొయ్యి సెటప్ అంతాని. ఇదిగోండి ఇలాగ చక్కగా భలే ఉన్నాయి. అమ్మ అయితే బూరు సైజులో వేసింది, అవి చూసారా పెద్ద వేసింది కదా, అమ్మ వేసినమాట. అమ్మ అంతంత వద్దని చెప్పి నేను ఇలా చిన్నగా వేయించుకున్నాను. మా నాన్నగారు కూడా వచ్చి చిన్నయే వేయించు, అంత పెద్ద ఎందుకు బూరులా వేసేసింది అమ్మ, నువ్వు చిన్నవి ఒకటి తింటే నోట్లో అలా పట్టేసేటట్టు ఉండాలి కానీ మళ్ళీ అంత పెద్ద ఎందుకు అన్నారని ఇలా వేసానమాట. నేనైతేని ఇలా మంచిగా ముదర రంగు వచ్చి దాకా ఆగితే మంచిగా లోపల నుంచి కుక్ అవుతుందండి. ముందు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ కొంచెం కళాయి కాగిన తర్వాత నూనె ఇదిగోండి. ఏదైనా ఎవరు ఈ రెసిపీస్ కనిపెట్టారో తెలియదు కానీ మంచి రుచికరమైన రెసిపీస్. మన సంక్రాంతికి ఇలా చేసుకోవాలని ఏం కాదు, దీపావళికి కూడా చేసేవారు అమ్మ. కొన్ని వంటలు ఇంత పని పెట్టుకోవాలని చాలామందికి మీకు అంటే అనుకుంటారు, బయట కొనుక్కుంటే అయిపోతుంది కదని. మన పండగ హడావడి కావాలి వాతావరణం అంటే ఇంట్లో ఇలా చేసుకుంటేనే ఆ సందడి, ఆ హ్యాపీనెస్ అండి. సంవత్సరానికి ఒకసారి చేసుకునే దానికి శ్రమ ఉండదు అనమాట. హ్యాపీనెస్గా ఇది ఇలాంటి గుర్తుండిపోతాయి, 12 దాకా వంటలు చేసుకున్నామని. ఇదిగోండి బాగా అయితే తీసేసాను. ఆ హీట్కి సౌండ్ చూసావా మామయ్యలో, వేడికి లోన్ ఇంకా ఉడకాలి, అంటే ఉడకడం అంటే మగ్గుతుంది అన్నమాట. ఇంకెలా వేసేసుకొని లాస్ట్లో చూపిస్తానండి మీకు మండీని. ఇదిగోండి నువ్వులు పాకొండలు అన్నమాట, మేమైతే అలాగే పిలుస్తాము, లేదా పాకొండలు అని కూడా పిలవచ్చు అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, భలే ఉన్నాయండి. ఇవి చూపించండి ఎలా అనిపిస్తున్నారా, మంచి ఎర్రగా చూడడానికి బాగున్నాయి కదా. ఇదిగో ఇలా తీసుకొని చక్కగా మనం వేయచ్చమాట. ఇలా ఉన్నాయండి ప్రస్తుతానికి. ఒక పళ్ళెం అయినాయి, ఈజీలేండి. ఇంకా అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. నువ్వులుండలు కూడా కొన్ని చేసుకున్నాను అనమాట, నువ్వుల పాకుండలు కూడా. అవునా, అయిపోయింది ఇంకా లాస్ట్ బాయ్ అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తాను, ఈ హీట్కి ఉడికిపోతుంది లోపల. బాగా వచ్చినాయి, లాస్ట్ పగిలేలాగా వచ్చినాయి అన్నమాట. పగిలినాయి అంటే నాకు చాలా ఇష్టం. అవి అయిపోతాయిలే, ఇంకా అయిపోతే ఇంకా క్యాన్లకు సర్దేయడమే చల్లారిపోయిన తర్వాత. అంతే, ఇంకా పండగ అంటే ఇలాగే ఉంటుందండి, ఇంకా హడావడిగానే ఉంటుంది. 12 అయిపోయింది, నా కోసం వాడున్నాడు. అమ్మాయి మంచిసేపు ఉండి ఇంకా అమ్మ పక్కన వెళ్ళిపోయింది, నీరసంగా ఉందని. ఎంత పెద్దవాళ్ళు కదండి, ఇంకా వాళ్ళు ఏం చేయగలరు, ఏదో నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నానండి ఉండబట్టలేక వచ్చేయడం అన్నమాట అమ్మ అయితేని.
ఇంకా అయిపోయినాయి. అయిపోయినాయండి. ఇంకా ఇవి హాల్లో పెడతాను. చల్లదనానికి కొంచెం చల్లారుతాయి. చల్లారిన తర్వాత క్యాన్లోకి సర్దేస్తాను అనమాట. చూసారు కదా, ఇంట్లో ఇలా జరుగుతుందన్నమాట పండగ హడావడి, పండగ పనులు అయితే మట్టుకి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.